నా పేరు హరిబాబు శ్రీరాములు. నేను చెస్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తున్నాము. చెస్ నెట్వర్క్ గత సంవత్సరం నుంచి తెలంగాణలో ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. బేసిక్గా చెస్ గేమ్ని విద్యార్థులకు, యువతకు, కాలేజీలో ఊళ్ళలో దీని ప్రాముఖ్యత గురించి చెస్ గేమ్ని పాపులేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ప్రస్తుతానికి విద్యార్థులకు ఉన్న డిస్ట్రాక్షన్స్ సోషల్ మీడియా తరఫున కానీ, సెల్ ఫోన్ మీడియా తరఫున కానీ వాళ్ళకున్న డిస్ట్రాక్షన్స్, యువతకు ఊళ్ళల్లో ఉన్న డిస్ట్రాక్షన్స్ వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి చెస్ అనే ఒక గేమ్ పాజిటివ్గా వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసి ఒక మంచి మార్గంలో వాళ్ళని పెడుతుందని మా నమ్మకము. ఈ సందర్భంగా మేము చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని జిల్లాల్లో చేస్తున్నాము. దాంతోపాటుగా టోర్నమెంట్స్, ట్రైనింగ్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఈ భాగంగానే ఇప్పుడు ఈ పండుగ వాతావరణంలో, బతుకమ్మ సీజన్ వాతావరణంలో స్పెషల్గా అమ్మాయిలని ఉద్దేశించి మేము టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. హనుమకొండలో రేపు టోర్నమెంట్ ఉంది, ఈరోజు హైదరాబాద్లో ఉంది, 2 రోజుల క్రితం గండపల్లిలో అయింది, మహబూబ్ నగర్లో అవుతున్నాయి. సో ఈరోజు మనం హైదరాబాద్లో మన సర్వేస్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో మేము కండక్ట్ చేస్తున్నాము. సుమారుగా ఒక 170 మంది అమ్మాయిలు 2 కేటగిరీల్లో రిజిస్టర్ చేసుకున్నారు. స్టూడెంట్స్ కానీ, ఆడవాళ్ళు కానీ రిజిస్టర్ చేసుకున్నారు. ఆట ఆడడానికి ఈరోజు 70 మంది వచ్చారు. 5 రౌండ్స్లో గేమ్స్ నడుస్తున్నాయి. పొద్దున్న 3 రౌండ్స్, మధ్యాహ్నం 2 రౌండ్స్. వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ అవార్డు చేస్తున్నాము. బేసిక్గా దీన్ని మేము మెసేజ్ కన్వే చేసేది ఏంటంటే, చెస్ గేమ్ని ఒక లైఫ్ టూల్గా ఉపయోగించుకొని వాళ్ళకున్న డే టు డే ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. దీంట్లో గెలుపు ఓటములకి ఏమీ సంబంధం లేకుండా ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ఒక మంచి వాతావరణాన్ని, మంచి ఎంగేజ్మెంట్ లాగా దీన్ని ఉపయోగించుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. హరిబాబు శ్రీరాము. నమస్తే అండి. నా పేరు కె సమ్మయ్య, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్. చెస్ నెట్వర్క్ వాళ్ళు ఏదైతే యువత మరియు పెడదోరిన పడకుండా చూడడం కోసం చెస్ను తీసుకెళ్ళి చెస్ ఆట నేర్పించడం కోసం వాళ్ళని ఒక దగ్గర ఉండి వాళ్ళ యొక్క అలవాట్లను మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సహకారం ఇస్తూ హుజురాబాద్ పట్టణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధ వయసుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వచ్చినటువంటి బాధలు కానీ, లేదంటే ఇతరులకు చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్లతో ఉండాలి. వాళ్ళు చెస్ను ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సహకారంతో ఈరోజు హుజురాబాద్ పట్టణంలో బాలికలకు మరియు మహిళలకు ఈ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 170 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 75 మంది దాకా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ హుజురాబాద్లో తీసుకొచ్చినందుకు చెస్ నెట్వర్క్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా చెస్ను ఆడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఉండడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను